నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాధా. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా చేస్తాం. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ ఐక్య పోరాట కమిటీ కూర్మానపాలెం జంక్షన్ లో చేపట్టిన రీలే నిరాహార దీక్ష శిఖరం 40 రోజులు కొనసాగింది. రోజు రోజుకు ఈ శిఖరానికి మద్దతు పెరుగుతుంది. ఈ శిఖరానికి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. మన నిర్వాసితులందరూ కలిపి ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అలాగే అటు కార్మిక వర్గం అంతా చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా ఈ టెంట్ల దగ్గర రావడం కానీ సంఘీభావం తెలియజేయకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ తెలియజేసేది ఒకటే, జనరల్గా ఒక కోపంలో ఉన్నప్పుడు 4 మాటలు అనడం సహజం. ఈరోజు మమ్మల్ని అంటారు, అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళ కోపం మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే బాధతో ఉన్నటువంటి ఆ మనసులో బాధతో ఉన్నటువంటి కార్మికులు కానీ నిర్వాసితులు కానీ ఒక 4 మాటలు అనడంలో తప్పేం లేదు. మరి నాయకుడు కారణంగా ఆ ఓపిక ఉండాలి. కానీ ఇక దురదృష్టం ఏంటంటే ఇంతవరకు ఒక నాయకుడు రాకపోవడం, అధికారంలో ఉన్నటువంటి వారు ఇప్పటికైనా సరే మీరు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేసి వీళ్ళ బాధను అర్థం చేసుకొని భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలాగ ఈ ప్లాంట్ను పరిరక్షించాలని ఒక ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే మాట్లాడుతుంటే ఎక్కడో ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఎక్కడెక్కడో మాట్లాడుతున్నారు. ఎవరికి వచ్చి ఇక్కడ టెంట్ దగ్గరికి వచ్చి ప్రత్యక్షంగా కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తామని ఆలోచన లేదు. అందుకనే మేము మొదటి నుంచి కూడా చెప్తాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందు అసెంబ్లీ తీర్మానం పెట్టాలి. అలాగే అఖిల పక్షాన తీసుకువెళ్ళి ప్రైమ్ మినిస్టర్తో కలవాలి. ఇలాంటి కార్యాచరణ కానీ రూపొందించుకుంటే బాగుంటుందని. లేని పక్షంలో ఇది ఇంకా తీవ్రమైన రూపం దాల్చే ప్రమాదం ఉంది. నిన్న మొన్న చూసాం, ఆ శ్రీనివాస్ అన్న ఆయన లాగ్ బుక్లో రాసి వెళ్ళాడు. ఆయన మీద ఏ అలిగేషన్స్ ఉన్నా మాకు అనవసరం, కానీ లాగ్ బుక్లో మాత్రం ఈయన భావోద్వేగం గురైనట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంతవరకు ట్రేస్ అవుట్ చేయలే. ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి, కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి బండా సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ప్రపంచంలో నెంబర్ 1 బ్రోకర్లుగా వారిని వివరించారు. ప్రపంచంలో బ్రోకర్లంతా కలిసి అరవిందో కంపెనీకి కలిసి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలు అమ్మడం, జేబులో డబ్బులు వేసుకోవడం, మధ్యవర్తం బ్రోకర్ పనులు. కృష్ణపట్నం పోర్టు అమ్మారు, విశాఖపట్నం గంగవరం పోర్టు అమ్మారు, కాకినాడ యాంకర్ పోర్టు అమ్మారు, కాకినాడ ఎస్టీజెడ్ అమ్మేశారు, కన్స్ట్రక్షన్ సంవత్సరం మచిలీపట్నం పోర్టు అమ్మేశారు. ఇదే ముఖ్యమంత్రి గారి పని, బ్రోకర్ పని. అదాని ఉన్నాడు, డేటా సెంటర్ పట్టండి బాబు, 60,000 మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి వస్తుంది, 5 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పెట్టుబడులు వస్తాయి. దాన్ని మాట్లాడడం అది ఎప్పుడో అవుతుంది పోతుందో. ఇదైతే ఇమ్మీడియట్ డబ్బులు వచ్చేస్తాయి. 3,000 కోట్లు లావాదేవీలు, 300 కోట్లు 500 కోట్లు జేబులు వేసుకోవచ్చు. కృష్ణపట్నంలో నువ్వు జేబులు వేసుకున్నావు, యాంకర్ పోర్ట్ ఎస్సీజెడ్ జిఎంఆర్ నుంచి లాగేసుకొని మళ్ళీ అరవింద్కి అమ్మావు, జేబులు వేసుకున్నావు. డివిఎస్ రైతులు లాక్కున్నావు, అదానికి అమ్మావు, జేబులు వేసుకున్నావు. నవయోధ దగ్గర లాగేసుకున్నావు, అదానికి అమ్మావు, జేబులు వేసుకున్నావు. ఇదే నీకు చేసే పని. ఒకళ్ళ దగ్గర లాక్కోవడం, డబ్బులు జేబులు వేసుకోవడం, ఇంకోళ్ళకి అమ్మడం. ఇదే ముఖ్యమంత్రి గారు చేసిన బ్రోకర్ పని. విజయసాయి మంచి బ్రోకర్ దొరికాడు జగన్మోహన్ రెడ్డికి. ఈ బ్రోకర్ ఆగ బ్రోకర్ కలిపి చేసే బ్రోకర్ పనులు అవి. సిగ్గుపడలేదా? మీకు చేతనైతే ప్రత్యేక హోదా పట్టండి. 23 ఎంపీలు ఉన్నారు. చేత కాలేదు, పరిశ్రమలు ప్రోత్సహించండి, ఆహ్వానించండి. ఉన్న పరిశ్రమలు పోతూ ఉంటే వాళ్ళు చంద్రబాబు ఎన్ని తెచ్చారండి? అశోక లైన్, కియా, మహేంద్ర, తొషిబా, కోకోకోలా, పెప్సీ, ఆ ఏషియన్ పెయింట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఇండస్ట్రీ వచ్చాము దగ్గరికి. అది చంద్రబాబు నాయుడు చేస్తే ఒక్క పరిశ్రమ చెప్పగలండి. 2 బ్రోకర్లు కలిపి ఈ అమ్మడమా? ఉన్న పరిశ్రమలు అమ్మేస్తే ఉపాధి వస్తుందా? బేరసారాలు ఉపాధి వస్తుందా?
కొత్త పరిశ్రమలు, కొత్త పోర్ట్లు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే, కొత్త సీజన్లు వస్తే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సిసిటీ ఎస్సీ ఎలా డెవలప్ చంద్రబాబు గారు కొన్ని లక్షల మందికి తిరుపతిలో ఉద్యోగాలు వచ్చాయి. ఓటింగ్ వచ్చింది అనవసరం, కానీ అభివృద్ధి అయింది కదా. అంచేత ఈ గంగవరం పోర్టు కూడా కేవలం బ్రోకర్ పనులకి డబ్బుల కోసం బెదిరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళ తాలూకా పారిశ్రామికవేత్తల బెదిరించి, అది జిఎంఆర్ అవ్వచ్చు, అది డిఎస్ రాజు గారు అవ్వచ్చు, నవయుగ విశ్వేశ్వరరావు కావచ్చు, ఇంకోరావు కేవీ రావు కావచ్చు, అందరి దగ్గర బెదిరించి లాక్కొని పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మేసి లాలూచి పడ్డం ఇద్దరు బ్రోకర్లకి తగదు. ఎప్పటికైనా బ్రోకర్ పనులు ఆపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పరిశ్రమలు తీసుకొని రావడంలో, ఉపాధి కల్పించడంలో దృష్టి కేంద్రీకరించాలని నేను ఈ ముఖ్యమంత్రి గారిని, విజయసాయిని నేను డిమాండ్ చేస్తున్నాను. పెదవాల్తేరు పోలమాంబ ఆలయ చోరీ ఘటనపై సాధు పరీక్ష రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అనంత సరస్వతిలు స్పందించారు. చోరీకి గురైన శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. పవిత్రముగా దేవాలయ దర్శనాలకు వచ్చి ఆ హుండీలో వేసిన కానుకలే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కావాలి తప్ప ఆ అమ్మవారు కానీ ఆ దేవుడికి కానీ రక్షణ ఉన్నదా, వారికి సరిగా ఆలనా పాలన జరుగుతున్నాయా, భక్తులకు సౌకర్యం జరుగుతున్నాయా, ఇదేమీ లేదు. ఈరోజు పోలమాంబ అమ్మవారి గుడిలో చాలా భక్తి శ్రద్ధలతో ఆదాయం లెక్క పెడుతున్నారు దేవాలయంలో. మరి అటువంటి శ్రద్ధ దేవాలయ రక్షణ మీద ఎందుకు ఈ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ లేదని మేము అడుగుతున్నాం. నిన్న మొన్నటి వరకు మా దేవాలయాలు విగ్రహాలు విధ్వంసం చేశారు, ఇప్పుడు విగ్రహాలు విడిచిపెట్టేసి హుండీల మీద పడ్డారు. రామతీర్థంలో జరిగింది, అలాగే మన విశాఖపట్నంలో మన పోలమాంబ అమ్మవారి గుడిలో హుండీతో పాటుగా బీరువాతో పాటుగా అమ్మవారి తాలూకా పవిత్రమైన దాదాపుగా 40 తులాలు బంగారం అక్కడ అర్చకులు చెప్తున్నారు. అక్కడ ఎంత పోయిందని కాదు, అది సెంటిమెంట్, ఒక పవిత్రత, ఒక భక్తి భావన. ఈరోజు భక్తులు ఇన్ని వేల మంది వచ్చి దేవాలయాలు దర్శించి వెళ్తుంటే మా దేవాలయాలు రక్షించలేని ప్రభుత్వం ఎందుకు? రాజీనామా చేసేయండి, మా హిందువులు చూసుకుంటారు, భక్తులు చూసుకుంటారు. ఎంత నిర్లక్ష్యం అండి! పదే పదే జరుగుతున్నా ఒక సెక్యూరిటీ గార్డుని పెడతారు ఇక్కడ. ఆ సెక్యూరిటీ గార్డు కూడా ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో తెలియదు. ఏమిటండి ఇది? ఇంత జరిగినా కూడా ఈరోజు అమ్మవారి ఆభరణాలు, హుండీలు, ఆ గేటుకి ఏమో తాళం ఏమింత చిన్న తాళం వేస్తున్నారు, తుప్పు పట్టినటువంటి జడలు వేస్తున్నారు. ఏమిటిది? మీకేమో ఆ ఈవోలకి జీతాలు లక్షల రూపాయలు, అమ్మవారి తలుపులకి తాళాలేమో 50 రూపాయలు 100 రూపాయలు తాళాలు వేస్తారా? ఆ గేట్లేమో ఎప్పుడో పురాతనమైన గేట్లు మీరు ఉంచుతారా? ఏమాత్రం అదితే చాలు గేటు విరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఏమి రక్షణ ఇస్తారండి ఈ దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ మంత్రి కానీ, ప్రభుత్వం కానీ? కాబట్టి ఇటువంటి అసమర్థమైనటువంటి దేవాదాయ శాఖ పదే 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 ఇన్ని జరుగుతున్నా కూడా ఒక చర్య లేదు, ఒక రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కాబట్టి ఈరోజు పోలీసులు మేము అడుగుతున్నాం, పోలీస్ వ్యవస్థని, మాకు మీ మీద గౌరవం ఉన్నది. ఈరోజు ఎంత జరిగినా కూడా మీరు దోషులు పట్టుకోలేకపోయారు. పథకం ప్రకారంగా జరిగింది. ఇక్కడ సీసీ కెమెరా డిస్కులు పట్టుకుపోయారు. ఎంతో తెలివిగా వ్యవహరించారు. అంత తెలివిగా వ్యవహరించే వారు పథకం ప్రకారం జరిగినటువంటి దుర్ఘటన ఇది. మీరు రాజీనామా చేసి పక్కకు పోండి, చేత కాకపోతే. లేదు మీకు చేతన అయితే వెంటనే పట్టుకొని హిందూ సమాజానికి ధైర్యాన్ని ఇవ్వండి. మీరు ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మేము నిలదీస్తున్నాం, సమయాన్ని ఇస్తున్నాం. 3 రోజుల్లో మాకు ఏదైనా మంచి, ఏదైతే అన్యాయం జరిగిందో అమ్మవారికి మళ్ళీ ఇక్కడ జరిగేటువంటి ఏదైతే అపచారం దాన్ని సరిదిద్దకపోతే, దోషులను పట్టుకోకపోతే జరిగే పరిణామాలకి ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పోలీసు వారు బాధ్యత వహించాలని మేము అందరికీ కూడా హెచ్చరిస్తున్నామండి. ప్రభుత్వ రంగ సంస్థని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందని ప్రజా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రజా పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. देश का ज्यादातर जो पॉपुलेशन है वो सीधे या असीधे रूप पे किसानी के ऊपर निर्भर करता है अपने गुजारे के लिए। और सच में पिछले सालों में हमने देखा है किसानी में लगातार गिरावट हुई है, किसान लगातार खुदकुशियों की तरफ बढ़े हैं। लेकिन उसको दिखा के जो तीनों कानून लाए गए हैं उनमें किस किस्म के झूठ बोले जा रहे हैं उन पे बात करते हैं कि हमें एक तरह बोला जा रहा है कि अगर ये कानून आएंगे तो उसके बाद किसान अपनी फसल कहीं भी जाके बेच सकता है। उसको एपीएमसी मंडियों के दायरे में रह के अपने ही डिस्ट्रिक्ट में फसल बेचने की जरूरत नहीं है, वो जहाँ चाहे जाके अपनी फसल बेचने के लिए फ्री है। తీసుకురాక ముందు దేశంలో ఉన్న వ్యవసాయ రంగ పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కసారి మనం చూద్దాం.
వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నది. రైతాంగ ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి వ్యవసాయ రంగంలో రైతులు నష్టాలు పాల్పడి అప్పులు సుడిగుండంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి, ఈ పరిస్థితిని చక్కపరచడానికి 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని చెప్పి మోడీ ప్రభుత్వం నమ్మబలుకుతూ ఉంది, మనందరినీ నమ్మమంటా ఉంది. ఈ 3 వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు చాలా లాభం జరుగుతుందని చెప్పి చెబుతూ ఉంది. నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏంటంటే, మీరు ఈ 3 వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే రైతులు పండించిన పంట ఏదైతే ఉన్నదో ఆ రైతులు పండించిన పంట మీరు మార్కెటింగ్ యార్డుల్లో, మండీల్లో అమ్మవలసిన పరిస్థితి లేదు. జేసీ పవర్ కు కట్టబెట్టిన ఇసుక కాంట్రాక్టు తక్షణమే రద్దు చేయాలి అని భాజపా విశాఖ పార్లమెంట్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మేము చేసాము, కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చాము అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చింది వీళ్ళు గైడ్ లైన్స్ ప్రకారము ఫ్రేమ్ చేసి మీరు ఫైనలైజ్ చేయండి అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఓన్లీ చేసేది పోస్ట్ మ్యాన్ జాబ్ తప్ప వేరేది ఏమీ కాదు. కలెక్షను 10 మంది దగ్గర కలెక్షన్ తీసుకోవడం అనేది కష్టం. సో సింగిల్ పాయింట్ సోర్సు ఈ జేపీ పవర్ వెంచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే సింగిల్ కాంటాక్టు, కాబట్టి అది కన్వీనియంట్గా ఉంటుంది దోచుకోవడానికి అనే ఉద్దేశంతో పెట్టిన పథకము ప్రజలందరికీ తెలుసు. తర్వాత ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఈ టర్న్ ఓవర్ ఫిక్స్ చేసాము, పెద్ద కంపెనీ అని చెప్తున్నారు. టర్న్ ఓవర్ దేనికి ఫిక్స్ చేశారు? అంతకుముందు ఇదే విధమైన పనులు చేసిన దానికైతే టర్న్ ఓవర్ ఫిక్స్ చేయాలి. వాళ్ళు ఏదో పనులు చేసిన దానికి టర్న్ ఓవర్కి దీనికి ఈ పర్టికులర్ కాంట్రాక్ట్కి సంబంధం ఏముంది? ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో నిర్భయంగా, భయం లేకుండా, వాళ్ళు ఆశీస్సులు లేకుండా ఒక్క కాంట్రాక్టర్ కూడా ఈ రాష్ట్రంలో పని చేసే పరిస్థితి ఉందా? టెండర్ వేసే దమ్ము, ధైర్యము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్కైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే స్టేట్ గవర్నమెంట్ వర్క్స్కి, మిగిలిన వర్క్స్ వేరు, స్టేట్ గవర్నమెంట్ వర్క్స్కి ఈ రాష్ట్రంలో ముందుకు వచ్చి ధైర్యంగా మేము వర్క్ వేస్తాము అని చెప్పి పరిస్థితి లేదు. సో మీ దగ్గర పారదర్శకం అనేది ఎక్కడ ఉంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కలలు కంటున్నారేమో మేము పారదర్శకంగా చేస్తున్నామని, లేకపోతే మీకే మభ్యపెట్టి ఎవరన్నా చేస్తున్నారేమో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఇసుక. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఇసుక స్టీల్ రేట్ తోటి సమానంగా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇసుక బంగారంతో సమానం అయిపోయే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. దాని మూలాన కొన్ని లక్షల మంది వీళ్ళు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం జేపీ కంపెనీకి ఏదైతే ఇసుక పాలసీ వాళ్ళు గ్రాంట్ చేయడం జరిగిందో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం చూస్తే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుకని బంగారంలా అమ్మే ప్రయత్నం ఆ రోజు చూసాం మనం. ఎందుకంటే భవన నిర్మాణాలు చాలా వరకు ఆగిపోయి ఆ సందర్భంలో కూడా తరువాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతో బిల్డర్లు కానివ్వండి, పేదవారు కానివ్వండి మేలు జరుగుతుందని ఆశిస్తే అంతకంటే భయంకరంగా రేట్లు పెంచుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇసుకని మనం ఒక సిమెంట్ బస్తా కొండం ఎంత రేటు పెట్టుకుంటున్నామో అదే రేంజ్లో, అంటే బస్తా సిమెంట్ ఎలా ఉంటుందో బస్తా ఇసుక ఉంటే అదే రేంజ్లో ఉంటుంది ఈరోజు. ఈ ఏదైతే కొత్త పాలసీ అయితే ఉందో ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ పేదవారికి, మధ్యతరగతిలో ఉన్నవారికి కూడా ఉచితంగా ఇసుకనిస్తూ వారిని ప్రోత్సహించాలని చెప్పి, అలాగే ఈ ప్రైవేటు పరంగా చేయకుండా దాన్ని సరైన రీతిలో పాలసీని తీసుకొచ్చి ఇసుకని టైంకి అందే విధంగా బిల్డర్స్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే సుమారుగా 30 లక్షల మంది కార్మికులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు సమయానికి ఇసుక అందకపోవడం వల్ల. దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు 55వ వార్డు గాంధీనగర్ మురుగువాడను వార్డు కార్పొరేటర్ శశికళతో కలిసి సందర్శించారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వారు సమస్యలను తెలుసుకొని బయో టాయిలెట్లను, రహదారులను చేపడతామని అన్నారు. వార్డులో ఉన్న గాంధీనగర్లో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి వీరి యొక్క సమస్యల్ని, గతంలో ఇక్కడ వీరు బయో టాయిలెట్స్ కావాలని అడగడం జరిగింది. అంతేకాకుండా
సుమారు 60 సంవత్సరాలుగా వీరు ఆనాడు సంచార జీవులుగా వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉన్నారు. వీరికి సంబంధించి రైల్వే వారితో స్థల వివాదం ఉంది. ఆ స్థల వివాదాన్ని పరిష్కరించి వీరికి పట్టాలు ఇప్పించాలనేది గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా నిన్న రైల్వే అధికారులు వచ్చి వీరిని ఖాళీ చేయమని చెప్పారని మా నోటీస్కి వచ్చిన వెంటనే తక్షణం విజయసాయిరెడ్డి గారికి నివేదించడం జరిగింది. ఆయన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి వారితో ధైర్యాన్ని చెప్పి తక్షణం బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈరోజే రైల్వే మంత్రి గారితోని డిఆర్ఎంతో కూడా మాట్లాడి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం మనం చేయాలని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చేతల ప్రభుత్వం. ఏదో మనం ఎన్నికల కోసమో ఓట్ల కోసమో మాట్లాడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కార్యకర్త దగ్గర నుంచి ముఖ్య నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో ప్రజల యొక్క సమస్కారాన్ని పరిష్కరించి ప్రజా సంక్షేమానికి పాటుపడాలనేదే మా యొక్క ధ్యేయం. గాంధీనగర్ ఏరియాకి రావటం జరిగింది. మరియు ఎవరైతే ఇక్కడ ఉన్నారో లోకల్ లీడర్స్ మరియు స్టాఫ్ ఏఈ వాళ్ళందరితో కూడా చెప్పి వారందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. త్వరలో ఈరోజు సాయిరెడ్డి గారు అక్కడ సెషన్స్లో ఉన్నారు. ఆయన అక్కడికి వెళ్ళి రైల్వే శాఖ మంత్రులతో వాళ్ళతో మాట్లాడి వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత నేను ఆ రిప్రజెంటేషన్ అన్నీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళు రైల్వే శాఖ వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించి త్వరలో వాళ్ళందరికీ కూడా మంచినీటి సదుపాయాలు మరియు ఈ ప్రాంతంలో ఇక్కడ రోడ్లు మరియు పబ్లిక్ లెట్లను కట్టిస్తామని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. త్వరలో వాళ్ళకి అందరికీ కూడా వారు ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తామని హామీ ఇస్తూ త్వరలోనే వారికి ఇక్కడ టాయిలెట్స్ ఇక్కడ అన్నీ కట్టిస్తామని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ మంచినీటి సదుపాయం కూడా వెంటనే త్వరితగతిన చేస్తామని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా చేస్తామని ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడారు. Mines and Minerals Development and Regulations Amendment Bill 2021 should not be passed in its present form, sir. I request the Honorable Minister to kindly consider the suggestions if you feel that I am competent to make a suggestion to you, and then take a call whether this act without amendment should be passed or not. In fact, Ashwinji has elaborately spoken in support of the bill because you are part of the government. Sir, I would like to highlight, Vice Chairman sir, certain infirmities and concerns in so far as this bill is concerned in the interest of the public, because I honestly feel it is pro-private sector and anti-public sector, and therefore could be construed as anti-people at large. Sir, I draw your kind attention to clause 4, amendment to section 4, which says the bill provides that the words private entities that may be notified. I would like to read this in verbatim. Other entities, including private entities, that may be notified for this purpose, subject to such conditions as may be specified by the central government, shall be substituted. Therefore, I honestly feel that this is definitely giving a boost to the private sector. I am not opposing government giving boost to the private sector, but not at the cost of the public sector undertakings, my lord. Sir, nothing in this act in this act to ensure that the minerals should be allocated to the government-owned entities. According to me, the first and top priority should be given to the public sector undertakings and not to the private sector. Sir, therefore, the amendment act, the bill should be suitably amended, first to allocate the mines
completely to the extent of requirements the public sector requires, and thereafter if there are any mines that are still pending allocation, those mines can be allocated to the private sector. Sir, because for two reasons. There are so many public sector undertakings which are fulfilling the social responsibility and social obligations, and also providing employment to millions of people. But whereas the private sector, please, Ramesh ji, Jairam ji, please listen to me. I am supporting you only. Then why are you chit-chatting? Please, Vijay Sai ji, please carry on. Private sector is fulfilling the social obligation and also providing employment to the needy. And whereas private sector has the sole object of making profit while generating some employment. Therefore, priority should be given to public sector, and suitable amendments are required to be made in this regard, and I request the Honorable Minister to do so. Sir, the next point which I would like to highlight is the Finance Minister, Honorable Finance Minister, says that she will allow commercial mining on revenue sharing mechanism instead of regime of fixed rupee ton, and nearly 50 blocks will be up for bidding, and the government will invest 50,000 crores for building evacuation infrastructure. Sir, my suggestion in this regard, instead of allocating 50 blocks up for competitive bidding, why don't you give it to the public sector? 100% give it, 100% owned government undertakings. And thereafter, if there are remaining mines, those mines can be considered for putting them to auction. I would like to quote few examples, sir. I will not take much time because only relevant points I will highlight. Sir, I expect you to give me some. I have given you 5 minutes now. Instead of restructuring, revamping and reviving the state-run public sector undertakings, what the government of India is doing right now is contemplating to privatize the public sector undertakings, which is not acceptable to the public at large. PRRD మెయిన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంటే as on today 65 reaches are operational roughly. However, about 200 reaches are under identified and వాళ్ళు environment clearance కొరకు అప్లై చేస్తున్నాము. సో మేబీ 260 to 300 రీచెస్, బికాస్ దీంట్లో ఏముందంటే ఈ 65 రీచెస్ ఆపరేట్ అవుతున్నాయి, బట్ అక్కడ సైండ్ అయిపోతే ఆ రీచ్ క్లోజ్ అయిపోతుంది, పక్కన ఇంకొక రీచ్ మరి స్టార్ట్ చేయాలి. బికాస్ యాజ్ యూ నో, ఒక రీచ్ 25 hectares కంటే ఎక్కువ దానికంటే పెద్దది ఉండడానికి లేదు. మధ్యలో అట్లీస్ట్ 500 meters గ్యాప్ ఉండాలి. సో ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ అంతా తీసుకోవాలి. సో ప్రస్తుతము 65 ఆ రేంజ్లో రీచెస్ ఆపరేట్ చేస్తున్నాము. సో బేసికలీ 300-400 మధ్యలో, బికాస్ కొన్ని రీచెస్ వస్తూ ఉంటాయి, కొన్ని క్లోజ్ అవుతూ ఉంటాయి. సో ఫిగర్ మేబీ సమ్వేర్ బిట్వీన్ 300 to 400. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు టెండర్ డాక్యుమెంట్ కూడా మేము అదే రాసాము, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రీచెస్ మేము చెప్పలేము. ప్రస్తుతం ఉన్న రీచెస్ నెంబర్ ఇది ఉంది. సబ్సిక్వెంట్గా కొత్త రీచ్ వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది, పాత రీచెస్ క్లోజ్ అవుతూ ఉంటాయి. సో దట్ వాజ్ ద పాలసీ డిసిజన్కి ప్రైవేట్ పట్టా ల్యాండ్స్లో ఇప్పుడు చేయము, ఎందుకంటే రకరకాల క్వాలిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి మాకు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ కంప్లైంట్స్ మీరు క్వాలిటీ గురించి, శాండ్ కాదు అది అర్త్ ఏదో తీస్తున్నారు, సో రకరకాలు వచ్చాయి. కాబట్టి ఒక పాలసీ డిసిజన్ ఏం తీసుకోవడం జరిగిందంటే పట్టా ల్యాండ్స్ నుంచి మేము ఎక్స్కవేషన్ ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం. వీ విల్ నాట్ డూ. ఎక్కడ ఎంత రంగం ఉంది? డూ యూ నో ఏపీఎండిసి మేము ఎంతమందిని హైర్ చేసి ఉన్నాము? ఎంతమంది గెస్ట్ చేయండి, ఎంతమందిని? కాదు, గవర్నమెంట్ యంత్రాంగం కాదు, ప్రైవేటు వాళ్ళే మోసం చేస్తున్నారు. యాక్చువల్గా 2,000 మంది ఈ ఇసుక కొరకు టెంపరీగా వాళ్ళకి తీసుకోవడం జరిగింది. దే ఆర్ నాట్ అవర్ ఎంప్లాయీస్. సడన్గా మాకు పని వచ్చేసింది కాబట్టి ఏపీఎండిసికి చేయాలి కాబట్టి 2,000 మంది తీసుకున్నాం. ప్రతి స్టాక్ యార్డు, ప్రతి రీచ్ దగ్గర ఎంతమంది పెట్టాలి మీరు చూడండి. యాక్చువల్లీ అదే వాళ్ళే డైవర్షను, మోసము, ఎక్కువ రేటు, క్వాలిటీ, రకరకాల ప్రాబ్లమ్స్. ఇప్పుడు మాకేముంది, సూపర్విజన్ పవర్ ఉంటుంది, పట్టుకుంటాం తప్పు చేస్తే. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ సిస్టమ్.
బికాజ్ దే ఆర్ నాట్ అవర్ ఎంప్లాయీస్. ఇప్పుడు ప్రస్తుతం చేసేవాళ్ళు మీరు సైండ్ ఆఫీసర్స్ ఈ జిల్లాలో ఉన్నారు, మీరు కనుక్కోండి. దే ఆర్ కాంట్రాక్ట్ టేకెన్ ఆన్ కాంట్రాక్ట్. ఎందుకంటే మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు ఎవరు. మాకు ఆల్రెడీ డబ్బు కట్టి ఉన్నారు కదా. ఎంత తవ్వారో ఎంత అమ్మారో అది ఇండైరెక్ట్గా వెరిఫై చేయడానికి మా దగ్గర ఉంది. ఎందుకంటే మైనింగ్ ప్లాన్ మేము అప్రూవ్ చేస్తాం. మైన్స్ డిపార్ట్మెంట్ విల్ అప్రూవ్ ది మైనింగ్ ప్లాన్. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఈసీ వాళ్ళు ఇస్తారు, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు కమిటీ ఉంది. సో ప్రతి డాక్యుమెంట్లో రాసి ఉంటుంది అక్కడ ఎంత సైండ్ అవైలబుల్ ఉంది, ఎంత తవ్వడానికి పర్మిషన్ ఉంది. సో ఇట్స్ మోసం చేయడానికి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు అదని చెప్తున్నాను కదా, ఒక ఎన్వైరన్మెంట్ గైడ్ లైన్స్ వాళ్ళు, ఎందుకంటే ఎన్వైరన్మెంట్లో రూల్ ఉంది ఇన్ని మీటర్లు తవ్వాలి, దానికంటే ఎక్కువ తవ్వితే కేసు బుక్ అవుతుంది. నో రేట్ మారదు కానీ కన్జ్యూమర్కి ఉంటుంది. నాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకొని వెళ్ళి తీసుకుంటాను. అది సో అది మేము చేయలేము. ఇప్పుడు ప్రస్తుతం డిసిజన్ ఏముందంటే కన్జ్యూమర్ విల్ హ్యావ్ టోటల్ ఫ్రీడమ్ టు గో టు ఎనీ రీచ్. నోబడీ విల్ ఆస్క్ వేర్ యూ వాంట్ టు టేక్ దిస్, యూ టేక్ ఇట్ అండ్ డబ్బు కట్టండి తీసుకుని వెళ్ళండి. అది ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. హియర్ ది క్వశ్చన్ ఈజ్ యాజ్ ఆన్ టుడే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము టోటల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఫిక్స్ చేసాం. ఈఎండి అంటే పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ వాళ్ళతో కట్టమని చెప్పాం. ఇన్ని క్లాజెస్ పెనాల్టీ క్లాజెస్ వాళ్ళ మీద పెట్టాం. సో దే ఆర్ లయబుల్. వాళ్ళు ఎవరికి పెట్టినా పెట్టకపోయినా దే ఆర్ లయబుల్ టు ఎన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫార్ ఏదైనా ఫాల్ట్ జరిగితే, బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ అగ్రిమెంట్ విత్ ఎనీబడి ఎల్స్. నో కాదు మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పాము దీస్ మెనీ వెహికల్స్ వాళ్ళ దగ్గర నంబర్ మినిమం ఉండాలి. దీనికంటే ఎక్కువ వెహికల్స్ పెట్టాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు హైర్ మీద తీసుకోవచ్చు, ఇంకొక చేసుకోవచ్చు. సో అది ఉంది కదా ఆల్రెడీ. వీ కెనాట్ ఫోర్స్ ది అన్నెసెసరీ కండిషన్స్ కదా. సో నో రాష్ట్రంలో ఇట్ కెనాట్ గో అవుట్ సైడ్ ది స్టేట్. ది శాండ్ హ్యాస్ టు బి సోల్డ్ ఇన్ ది స్టేట్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ అ కండిషన్. కాదయా మాకు 120 crores డబ్బు కడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. 100 ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు ఇన్ని కండిషన్స్ నేను చదివాను కదా. ఎంఎస్టీసీ వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఉండాలి కదా, ఇన్ని కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా నాకు మెసేజ్ వచ్చింది ఎంఎస్టీసీ సిఎండి నుంచి, వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ అండ్ దే ఫుల్ఫిల్ ది కండిషన్స్. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఎవరు ఇవాళ క్రిటిసైజ్ చేస్తున్నారో కనీసం సెంట్రల్ గవర్నమెంట్ అని నమ్మాలి కదా. సో దానికే ఒక థర్డ్ పార్టీ ఎందుకు తీసుకున్నాం? ఈ టెండర్ మనం చేయలేమా? చేసుకోవచ్చు అంతే. వెరీ సింపుల్. మీరు అర్థం చేసుకోండి. ఎంఎస్టీసీ ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా టెండర్స్ చేస్తూ ఉంది కదా. ఇంటెన్షనల్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్కి సీఎం గారు అయితే చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి ఏజెన్సీకి, సో దట్ దే విల్ డూ మోర్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫేత్ ఇన్ దెమ్. అప్పుడు కూడా కంప్లైంట్ వస్తే, ఎలిగేషన్స్ వస్తే, అండ్ అది కూడా మీ ఎలిగేషన్స్ పెట్టే వాళ్ళు ఏమైనా ప్రూఫ్ చూపించారా? ప్రూఫ్ లేకుండా ఎవరి మీద ఏదైనా ఎలిగేషన్స్ పెట్టవచ్చు. నో బ్యాలెన్స్ షీట్ నేను కూడా చెప్తున్నాను కదా, ఈ కండిషన్స్ ఉన్నాయి. ఎంఎస్టీసీ వాళ్ళు చెప్తున్నారు ఈ కండిషన్స్ అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. నాకు సరిపోయింది. నేను పెట్టిన కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే వెదర్ టెక్నికల్ వెదర్ ఫైనాన్షియల్ సరిపోయింది.